ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీసీఎల్ఏ కలెక్టర్లకు గైడ్లైన్స్ జారీ చేసింది. మార్చి 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ నెల 24న ధరణిపై సీఎం చేసిన సమీక్షలో ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలన్నారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, అటు ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, 2 లక్షల పైచిలకు వరకు ధరణి సమస్యలపైన వివిధ అప్లికేషన్స్ వచ్చాయి. ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలపైన రైతుల దగ్గర నుంచి కానీ భూ యజమానుల దగ్గర నుంచి కూడా చాలా అప్లికేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా 2 లక్షల పైగా ఉన్నాయి. వాటిని సత్వరం వాటిని పరిష్కరించినప్పుడే ఆ తర్వాత కొత్త తరహా సంబంధించినటువంటి విధానానికి ముందుకెళ్లే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ధరలో ఉన్న సమస్యలన్నింటినీ రెక్టిఫై చేస్తూ భూమాత అనే యాప్ కొత్తగా తీసుకొస్తున్న ధరలో ఈ 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి అప్లికేషన్ సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మార్చి 1 నుండి 6 రోజుల పాటు ఈ యొక్క ధరణి సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన మనం చూస్తున్నాం. తహసీల్దార్లు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్ వాళ్ళ యొక్క సమక్షంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే ఆ కమిటీలు పూర్తి స్థాయిలో కూడా ఈ ధరణి సమస్యలపై వచ్చినట్టు అప్లికేషన్ అన్నిటి కూడా క్లియరెన్స్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ధర్నా అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా మటుకు ధరణి సంబంధించిన అంశాల్లో ఆధార్ కార్డుతో మిస్సింగ్ అనే పేర్లు, అంటే రైతుల పేర్లు తప్పుగా ఉండడం, అదేవిధంగా భూమి కొనుగోలు చేసిన వారి యొక్క పేర్ల పైన రిజిస్ట్రేషన్ కాకపోవడం, రిజిస్ట్రేషన్ ఒక రకంగా, అదేవిధంగా రెవెన్యూ రికార్డులు మరో రకంగా ఉన్నటువంటి అదేవిధంగా ఫోటో మిస్ మ్యాచింగ్ సంబంధించిన అనేకమైన సత్వర పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా ఉంటున్న నేపథ్యంలోనే వీటన్నిటిపైన చిన్న చిన్న సమస్యల పాటు కొత్త భూ సమస్యల పైన కూడా ఉన్న నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ మార్చి 1 నుండి 6 రోజుల పాటు కూడా పరిష్కరించిన తర్వాత ఒక కొత్త పోర్టల్ తీసుకొచ్చే లక్ష్యంగా ఇప్పటికే ధరణి కమిటీ చాలా అంశాలపైన కూడా సూచనలు కూడా చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. సో ఆయన కూడా పూర్తి స్థాయిలో సెక్యులేట్ చేసి దీన్ని కొత్త పాస్బుక్ లో ఉన్నటువంటి కరెక్షన్ చేయడం కానీ, లేకపోతే పాస్బుక్ లో పేర్లు మిస్ అవ్వడం కానీ, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఫోటో మిస్ మ్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాత కొత్త సంబంధించినటువంటి భూమత యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క మార్చి 1 నుంచి వెళ్ళి 6 రోజుల పాటు జరగబోయేటువంటి ధరణి అప్లికేషన్ సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేరబోతున్నాయి. సో ప్రజలు కానీ భూ సంబంధించినటువంటి వివాదాలు ఉన్న అందరూ కూడా వెంటనే పరిష్కరించుకోవాలని కూడా అధికారులు అయితే ప్రజలకైతే సూచనలు జారీ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కొత్త తరహా భూమత యాప్ మరికొద్ది రోజుల్లోనే కొలువు తీరనుంది, ప్రజలకు అందుబాటులో రాబోతుంది. 100 సంవత్సరాల పాటు కూడా భూ సమస్యలు ఎక్కడ కూడా కలగకుండా యొక్క కొత్త యాప్ తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. రత్న, రైట్ సాదిక్, అయితే గత ప్రభుత్వం అతి త్వరగా చేపట్టిన భూ సర్వేల కారణంగానే భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయని కూడా ఇప్పుడు మొన్న జరిగిన కమిటీలో కూడా నివేదిక ఇవ్వడం అయితే సీఎంకి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ యాప్ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు అధికారులు? అంటే ఈ యాప్ ద్వారా పూర్తిగా అవగాహన రానుందా అటు రైతుల్లో కూడా? భూ సమస్యలకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా యాప్ ద్వారా అన్ని క్లియర్ అవుతాయంటారా? రత్న, దీంట్లో ప్రస్తుతం ధరణిలో ఉన్నటువంటి దాంట్లో 35 మాడ్యూల్స్ లో అనేక లోపాలు ఉన్నాయని కూడా ధరణి పైన వేసినట్టు కమిటీ అభిప్రాయపడింది. అది సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఉండేది. వాళ్ళు కూడా ఆధారబాధరగా ఈ యొక్క ధరణి యాప్ తీసుకురావడం, అదేవిధంగా ROR చట్టం 2020 తీసుకురావడం, సరైన గైడెన్స్ లేకపోవడం, ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, తెలిసినా కూడా అది డైరెక్ట్ గా ట్రిబ్యునల్స్ కి వెళ్ళడం, కోర్టు పరిధిలోకి వెళ్ళడం, ఇలాంటి అనేక సమస్యలు ఉత్పన్నమై అదేవిధంగా పార్ట్ బి సంబంధించినటువంటి వ్యవహారం పైన భూముల యొక్క నిషిద్ధ ప్రాంతాలకు సంబంధించినటువంటి జాబితాలో వెళ్ళడం వల్ల ఆ యొక్క సర్వే నంబర్ తో ఉన్నట్టయితే ఆ సర్వే నంబర్ లో ఉన్నటువంటి అనేక భూములు కూడా వివాదాస్పదమయ్యాయి. సో వీటన్నిటి కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. గత ప్రభుత్వం ఆధారబాధగా తీసుకొచ్చినటువంటి ROR 2020 కానీ, లేకపోతే ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. 35 మాడ్యూల్లో అనేక తప్పుదలు ఉన్నాయని కూడా గుర్తించిన కమిటీ అవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆ తరహా సంబంధించినటువంటి కొత్త విధానానికి తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం అయితే చర్య చేపట్టింది. భూమత యాప్ తీసుకొచ్చిన తర్వాత 100 సంవత్సరాల వరకు కూడా భూ కొనుగోలుదారులు కానీ, అమ్మకందారులు కానీ, భూ యజమానులు కానీ ఎటువంటి సమస్యలు రాకుండా, అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా
అదే తహసీల్దార్ పరిధిలో కానీ, ఆర్డీఓ పరిధిలో కానీ, లేకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో పరిష్కరించుకునే విధంగా కోర్టు కేసుకు వెళ్లకుండా, అదేవిధంగా సీసీఎల్ఏకి రాకుండా కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను నిర్మించే విధంగా ధరణి కమిటీ అయితే కొన్ని ప్రపోజల్ చేసింది. సో ఏదైనప్పటికీ ధరణి అన్నది ఆ స్థానంలో భూమాత యాప్ తీసుకొని రావడం వల్ల ప్రజలకు మేలైనటువంటి భూ పరిపాలన ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే ఈ ధరణి కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ధీమా వ్యక్తం అయితే చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.